మాధవి గారు నటించిన మాతృదేవోభవ సినిమా తెలుగు చలనచిత్రంలో నిలిచిపోయిన ఒక అద్భుతమైన అత్యంత భావోద్వేగభరితమైన క్లాసిక్ సినిమా. కేవలం కన్నీళ్లు పెట్టించడమే కాకుండా అమ్మ ప్రేమను ఒక నిలువెత్తు నిదర్శనంగా ఈ చిత్రం నిలిచింది. 1993లో విడుదలైన దర్శకత్వం కె. అజయ్ కుమార్, నిర్మాత కె. ఎస్వి రామారావు గారు, ప్రధాన తారంగం మాధవి, నాజర్, చరణ్ రాజ్, కోటి శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు, సంగీతం ఎంఎం కీరవాణి. ఇందుకీ కథాంశం ఏంటంటే, ఇది ఒక క్యాన్సర్ బారిన పడిన తల్లి తన మరణం తర్వాత తన నలుగురు పిల్లలు అనాథలు కాకూడదని వారిని మంచి మనసున్న వేరేరు కుటుంబాలకి దత్తతివ్వడానికి పడే వేదన, ఆరాటం చుట్టూ తిరిగే కథ. శారద అంటే మాధవి ఒక సంగీత ఉపాధ్యాయురాలు. ఆమె భర్త సత్యం నాజర్ ఒక లారీ డ్రైవర్. అతను మంచివాడే అయినప్పటికీ తాగుడికి బానిసై ఒక్క గొడవలో ప్రాణాలు కోల్పోతాడు. తర్వాత శారదకు బ్లడ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. తనకి ఇంకా కొద్ది రోజులే ఆయుష్ ఉందని గ్రహించిన ఆమె తన నలుగురు చిన్నపిల్లని అనాథాశ్రమాలకి పంపటం ఇష్టం లేక వారిని వేరెవరి మంచి కుటుంబాలకి దత్తతిస్తుంది. తన కళ్ళ ముందే పిల్లలు విడిపోతుంటే ఒక తల్లిగా ఆమె అనుభవించే నరక యాదను చూస్తే ఎవరికైనా ఖచ్చితంగా కన్నీళ్లు ఆగవు. సినిమా యొక్క ప్రత్యేకతలు, హైలైట్స్. మాధవి అద్భుత నటన. ఈ సినిమాలో తల్లి పాత్రలో మాధవి గారు జీవించేశారు. ఆమె కెరియర్లోని ఇది ఆల్ ది బెస్ట్ అని బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆమె కన్నంలో బాధ ప్రేక్షకులు గుండె నేత మాత్రం పిండేస్తుంది. గుండెను పిండేసే సంగీతం. ఎంఎం కీరవాణి గారు అందించిన సంగీత నేపథ్యం, బీజిఎం ఈ సినిమాకి ప్రాణం. ముఖ్యంగా రాలిపోయిన పువ్వ నీకు రాగాలెందుకే పాట తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత విషాదభరితమైన గొప్ప పాటల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ పాటకు వేటూరి సుందరరామూర్తి గారు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. రీమేక్. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆకాశుత్తు అనే సినిమా రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీ తగ్గట్టుగా అద్భుతంగా తెరకెక్కించారు. ఇకపోతే ముగింపులో ఏంటంటే, మాతృదేవోభవ కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్, కుటుంబ బంధాలు, ముఖ్యంగా తల్లి ప్రేమ విలువలను తెలియజేసే క్లాసిక్ ఇది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా కళ్ళల్లో నీళ్లు చూసే ప్రేక్షకులు కోటల్లో ఉన్నారు. చూశారు కదా, ఈ సినిమా చూసి మా మమ్మీ ఒకప్పుడు ఏడిస్తే నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది ఈ సినిమా ఒక ఎమోషన్ బ్రెత్ ఎలా ఉందో. మీకు ఎంతమందికి ఈ సినిమా గుర్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.